అమెరికాలో మొన్న యెమెన్లో ఉన్నటువంటి హౌతీల మీద దాడి చేయమని చెప్పేసి ట్రంప్ ఆదేశించడం, ట్రంప్ ఆదేశించాక ఒక గ్రూప్ కట్టారు. ఇప్పుడు వాట్సాప్లు ఇట్లాంటి వాటిట్లో అయితే కనుక అది లీక్ అవుతుందని సిగ్నేచర్ యాప్లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో ట్రంప్తో పాటుగా సైనికాధికారులు, ఇతర ఇంపార్టెంట్ అంటే దాన్ని ఫాలో అప్ చేసే బ్యాచ్ అంతా ఒక టీము, ట్రంప్ దాన్ని పర్యవేక్షిస్తుంటాడు. అందులో మొన్న ఇట్లాగా మనం దాడి చేయబోతున్నాం, బీ ప్రిపేర్ అని చెప్పేసి అందులో మెసేజ్ టైంతో సహా వచ్చింది. ఆ తర్వాత కరెక్ట్గా ఆ టైంకి దాడి జరిగిపోయింది. ఆ తర్వాతన అక్కడ వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, విధ్వంసం జరగడం జరిగింది. అది కూడా అందులో మెన్షన్ చేశారు, స్ట్రైక్ జరిగినాయి. ఇందులో చారిత్రక తప్పిదం ఏంటంటారా? అసలు పెద్ద తప్పిదం ఏంటంటే ఈ గ్రూపులో తెలియక లేదా సాంకేతిక పొరపాటు అనడానికి కూడా లేదు. ఒక పెద్ద తప్పు ఏంటంటే ఒక జర్నలిస్ట్ను కూడా అందులో చేర్చేశారు. ది అట్లాంటిక్ మ్యాగజైన్ ప్రధాన సంపాదకుడు జెఫ్రీ గోల్డ్బర్గ్ని ఈ గ్రూప్లో జాయిన్ చేశారు. ఆయన ముందు ఈ గ్రూప్ ఏదో ఉంటే ఏదోలే గ్రూపులు పెట్టుకుంటూ ఉంటుంటారు కదా, అట్లాంటిది ఏదో ఫేక్ గ్రూప్ ఏమో అనుకున్నాడు. తీరా చూస్తే కాసేపటికి ఈ మెసేజ్ వచ్చింది, అది ఫేక్ అని అనుకున్నాడు. తర్వాత రెండో రోజు పొద్దున్నే ఈ బాంబ్ అటాక్ జరిగిన కాసేపటికి అందులో మెసేజ్ రావటం చూసి షాక్ అయ్యాడు. అదేంటి ఇంటర్నల్ సెక్యూరిటీ గ్రూప్లో నా పేరు ఉండటం ఏంటి అన్నట్టు. వెంటనే అతను మెన్షన్ చేశాడు, నేను ఈ గ్రూప్లో ఉండదగ్గోని కాదు, నన్ను ఎందుకు పెట్టారో తెలియట్లేదు అని చెప్పి. పట్టించుకోలే. చివరికి ఆ సిగ్నేచర్కి మెయిల్ చేశాడు, ప్రభుత్వానికి మెయిల్ చేశాడు, పట్టించుకోలే. చివరికి ఎవరో ఒక్క అధికారి చూసి ఇంత తేడా ఎట్లా జరిగింది అని చెప్పి ఒక్కసారి సీరియస్ అయ్యేటప్పటికి ఆ విషయం బయటపడింది. అంటే అంతర్గత రహస్యాలకు సంబంధించినటువంటి రక్షణకు సంబంధించిన కీలకమైనటువంటి గ్రూప్లోకి వేరే వాళ్ళని చొప్పించడం తెలియకనే జరగడం అన్నటువంటిది ఇక్కడ సంచలనమైంది.